మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మోహన్ రాస్తున్నారు, అమ్మవారి పూజల్లో దిష్టి కార్యక్రమాల్లో నిమ్మకాయలను వినియోగిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దిష్టి కార్యక్రమాలలోనే కాదు, అమ్మవారి పూజలలోనే కాదు, మనకు నిమ్మ, దానిమ్మ, ఉసిరి ఈ మూడు దేవతా ఫలములు అని పేరు. మనకు శాస్త్రంలో దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి, అలాగే దేవతా పుష్పాలు కొన్ని ఉన్నాయి, దేవతా ఫలములు కొన్ని ఉన్నాయి, దేవతా వస్త్రములు కొన్ని ఉన్నాయి. వస్త్రం ఈ అర్థం కాదు, మనం చెప్పే అర్థం అపార్థం చెప్పుకుంటున్నాం, అది కాదు. దేవతా వస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సమయంలో వాటిని వాడాలి. అశ్వత్థమేకం, పితుమంద ఏక, న్యగ్రోధ ఏక, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, ఒక ఉసిరి చెట్టు, ఒక నేరేడు చెట్టు, ఒక మారేడు చెట్టు, ఇవన్నీ దేవతా వృక్షాలు. ఈ వృక్షం కనబడి ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. కనీసం టైం లేకుండా నమస్కారం చేసి వెళ్ళాలి. అశ్వత్థ పత్రం మనం చెట్టు కింది నుంచి వెళుతుంటే పచ్చి రావి ఆకు లేదా మర్రి ఆకు, వేప ఆకు మన మీద పడితే మనల్ని చెట్టు ఆశీర్వదించింది. పడదు సామాన్యంగా, రాళ్ళాకులు పడతాయి, ఎండ్రాకులు పడతాయి, అది పెద్ద విషయం. పచ్చి ఆకు పడాలి. ఇవి దేవతా వృక్షాలు. అలాగే పారిజాతమని, మల్లె, సన్నజాజి, మొల్ల, కురవకము అంటాం కదా, ఇవి దేవతా పుష్పాలు. దేవతా ఫలాలలో ఆమ్రం అంటే మామిడి, అలాగే నిమ్మ, అల్లనేరేడు అంటాం చూడండి, జంబూ ఫలం అంటాం. ఇవి మనం అలాగే నేరేడు, మారేడు పండు అంటాం. ఇవి దేవతా ఫలాలు. ఇందులో ఇతరుల వల్ల మనకు కలిగేటువంటి హానిని తొలగించగల శక్తి వాటిలో ఉంది. అందుకే దిష్టి తీస్తా ఉంటాం చూడు. దృష్టప్పుడు నిమ్మకాయను కొందరు అలాగే ఉంచి తిప్పి వేస్తారు, మరికొందరు దాన్ని 2 భాగాలు చేసి దాని పసుపు కుంకుమ వేసి పక్కన వేస్తారు దోష నివృత్తికి. ఈ 2 భాగాలు చేయటంలోని ఉద్దేశ్యం మనలో ఉండేటువంటి దుష్ట భావన కూడా ఇలా భేదించాలి. 2 ముక్కలు కావాలి, తొలగిపోవాలి. చాలామంది అనుకునేది ఏమిటంటే, మనకు ఒక ఆచారం ఉంది కదా, దురాచారం అనుకుందాం, ఆచారం అనుకుందాం, జంతు బలులు ఇస్తారు, ప్రాణులను దేవత కోసం అర్పిస్తారు. ఏ దేవత ప్రాణిని కోరదు, వీళ్ళ ఆచారం. దానికి బదులుగా దీన్ని చేస్తున్నాం అంటారు కొందరు మహానుభావులు. చాలా తప్పది. జంతు బలికి బదులుగా నిమ్మకాయలు కోసి పెడుతున్నాము అనే భావన ఉంది చాలా మందిలో. చాలా తప్పు. దేవత ఫలములవి, సకల దోషహరములవి. మనకున్న పాపాన్ని, మనకున్న దోషాన్ని యతః నింబర్చనాయుక్త చెప్తాడు. నింబు అర్చన యుక్త అంటే నిమ్మకాయలను పూజించదలుచుకున్నవాడు ద్విధా భజ్యేత, దాన్ని 2 భాగాలు చేయాలి. స్వస్య దోషం ద్విధా కుర్వన్ శాంతిమాప్నోతి నైష్ఠికీ మంత్రం చెప్తుంది. తన దోషాన్ని కూడా 2 భాగాలు చేసి నిత్యం ఉండేటువంటి పరమశాంతిని పొందుతారు. అందువల్ల అశాంతిని తొలగించి, దోషాన్ని తొలగించి శాంతిని కలిగించే దేవతా ఫలాలు. నిమ్మకాయ దొరకకుంటే దానిమ్మ పెట్టవచ్చు, మారేడు పెట్టవచ్చు, నేరేడు పెట్టవచ్చు, మామిడి పెట్టవచ్చు. కానీ చాలామంది శాంతికి వీటినే అని వాడుతారు. ఇవన్నీ వాడమని శాస్త్రం చెప్పింది. దొరుకుతున్నాయి, సులభంగా దొరుకుతున్నాయి కాబట్టి వాటిని వాడుతున్నారు. సకల దోష నివృత్తికి అది ఒక విధానం. మరి